హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను వెజ్ నాన్ వెజ్ ఈ రెండింటితో కలిపి కాంబినేషన్ ఐటమ్ మంచి వంటకం చేసి చూపిస్తాను. ఏంటో తెలుసా? క్యాలీఫ్లవర్ చికెన్. ఈ రెండు కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా మీరు చేసుకోవడానికి చేసి చూపిస్తాను. క్యాలీఫ్లవర్ సీజన్ అండి ఇది, అందుకే క్యాలీఫ్లవర్ చికెన్ చేస్తున్నాను. చాలా అమోఘమైన రుచి ఉంటుంది అన్నమాట. అందుకే ఈరోజు మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? క్యాలీఫ్లవర్ కోసుకుని చికెన్ కడుక్కొని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇదిగోండి 2 క్యాలీఫ్లవర్ పువ్వులు తీసుకున్నాను. ఈ 2 కలిపి సుమారు ఒక 1/2 కేజీ పైన వస్తాయి. అన్నీ తీసి కోసుకుంటే మనకు కావాల్సింది ఈ కాడలు తీసేయాలా, శుభ్రంగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కోసుకునేటప్పుడు చక్కగా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే ఆ నీళ్లు తగలంగానే పైకి వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ముందుగా ఈ కాడలు అన్నీ తీసేసి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక్క సైజులో కోసుకుందాం. ఇకపోతే కావాల్సిన పదార్థాలండి: 1 కేజీ చికెన్ అండి, కొంచెం కొత్తిమీర, 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా గరం మసాలా, 2 చెంచాల ధనియాల పొడి, 2 రెమ్మల కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 7 పచ్చిమిర్చి. ఇదిగో చూసారా, కోసి ఇదే సైజులో పురుగులు లేకుండా కాడలు లేకుండా చక్కగా ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట. 2 పువ్వులు తీసుకున్నానండి. ఇది నాకు కరెక్ట్గా 1/2 కేజీ వస్తుంది అన్నీ పోయి. 1 కేజీ చికెన్కి 1/2 కేజీ క్యాలీఫ్లవర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చికెన్ కడుక్కొని ఉప్పు పసుపు అన్నీ వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందాం. పావు చెంచా పసుపు, 1 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు, అలాగే 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు ఇలా పక్కన వదిలేద్దాం. కుండ పెట్టుకొని ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. ఓకే, పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, అలాగే చీలికలు చేసుకున్న 7 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఈ టమాటాలు మెత్తబడే వరకు 3-4 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. టమాటాలు మెత్తబడ్డాక కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. అలాగే చికెన్ కూడా వేసుకుని 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. మనం కారం మ్యారినేషన్ చేసేటప్పుడు వేసాం కదండి 1 చెంచా, అందుకే నేను ఇప్పుడు 1 చెంచా మాత్రమే వేసాను. ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకో చెంచా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనంతటిని బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేస్తే సన్న మంట మీద నుండి చికెన్లో క్యాలీఫ్లవర్లో ఉన్న నీరన్నీ బయటకు వచ్చి చక్కగా చికెన్ ఉడుకుద్ది, క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా మెత్తబడతాయి. ఓకే, మూత తీసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా, చికెన్ నుంచి నీరు వచ్చింది, బాగా ఉడుకుతుంది అన్నమాట. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి అలా వదిలేద్దాం. పది నిమిషాలు పైన అయిందండి.
మూత తీసి చూద్దాం. చికెన్ అయితే 90% ఉడికిపోయి ఉంటుంది, క్యాలీఫ్లవర్ కూడా మెత్తగా ఉడుకుంటది. ఇప్పుడు ఒక 2 చెంచాలు ధనియాల పొడి, అలాగే 1 చెంచా గరం మసాలా వేసుకుని అలా బాగా కలుపుకొని ఒక 50 ml వాటర్, అంటే కొంచెమే పడతాయండి వాటర్, చూసారు కదా చికెన్ లో నీరు వచ్చినాయి, దానికి తోడుగా ఒక 50 ml వాటర్ కన్నా పోసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన గ్రేవీ వస్తుంది. ఒకసారి దీన్ని అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే, ఉప్పు కనుక సరిపోకపోతే ఎంత పడితే అంత ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర పైన అలా వేసి ఒక్కసారి అలా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి దింపేసుకుందాం. చూసారండి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. గ్రేవీ చూపిస్తాను చూడండి. గ్రేవీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. వాసన గుమాయిస్తుందండి. ఇక దీన్ని దింపేసుకుని అరిటాకు వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం. ఆహా, ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు పెట్టుకుని సూపర్. ఏది చికెను ఏది క్యాలీఫ్లవరో తెలియట్లేదండి, అంత టేస్ట్ ఉంది. చాలా బాగుందండి. క్యాలీఫ్లవరు ఇలా చికెన్తో పాటు ఉడికింది కదా, అబ్బాబాబా. ఇప్పుడు చికెన్ తీసుకుందామండి. ఇదిగో చూసారా, ముక్క చూపిస్తున్నాను చూడండి. పొరలుగా చక్కగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇలా ఒక ముద్దలో పెట్టుకుని ఇలా ఇడిచేద్దామండి. అబ్బాబాబాబాబా, సూపర్. చాలా బాగుందండి. కూరగాయ కోడి మాంసం రెండు కలిసినాయి అన్నమాట. ఈ మేళవింపు అనేది క్యాలీఫ్లవర్లో విటమిన్స్ ఉంటాయండి, చికెన్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వెజ్ నాన్ వెజ్ కలయికలో ఈ కాంబినేషన్ ఇలా కూర వండుకుని తింటే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అది మీరే ఆలోచించండి. మీరు అప్పుడప్పుడు ఇలాగా కూరగాయలతో కలిపి వెజ్ నాన్ వెజ్ కలిపి ఇలా వంట చేసి పిల్లలతో పాటు ఇంటిలో బాగా హాయిగా కూర్చొని తినొచ్చండి. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట ఇది. కరివేపాకు అని అదని ఇదని ఏం లేదండి, మొత్తం ఇలా కలుపుకొని చికెను క్యాలీఫ్లవర్ కలుపుకొని చాలా జోరుగా అంటే జంపుగా కలుపుకోవాలండి. ఆ టేస్ట్ అప్పుడే తెలుస్తుంది దీని టేస్ట్. జంపర్ మే బంపర్. మధ్య మధ్యలో ఇలా క్యాలీఫ్లవర్ ముక్క కనుక వస్తే తప్పనిసరిగా దీన్ని మాత్రం ఆస్వాదిస్తూ తినాలన్నమాట, అంత టేస్ట్ ఉంది. చాలామంది బాబాయ్ ఈ మధ్య జంపర్ మే బంపర్ అని వాడుతున్నారు అనుకుంటారండి. ఇది నాకు ఓత్పదం అండి, ఎప్పటి నుంచో అదే అలవాటు అయింది. ఈ వీడియోలోనే కాదు, కాకపోతే ఈ మధ్య ఏమంటే ఈ తినేటప్పుడు ఆ రుచికారానికి తట్టుకోలేక ఆటోమేటిక్గా జంపర్ మే బంపర్ అనే మాట బయటకు వస్తుంది. నిజంగా దాని అర్థం నాకు తెలియదండి. చాలామంది కామెంట్లు అడిగారు, బాబాయ్ జంపర్ మే బంపర్ అంటావు, దాని అర్థం తెలుసా అని. నిజంగా నాకు తెలియదండి. మంచి కిక్ వచ్చినప్పుడు ఆ పదం వస్తుందన్నమాట, తెలుసండి, ఏమనుకోవద్దు.
తెలుసు కదా, లాస్ట్లో ఇలా చిన్న ముక్క, ఇలా చిన్న ముద్ద ఉంచుకొని మొత్తం ఇలా క్లీన్గా తుడుచుకొని తినాలన్నమాట. అది లెక్క. చాలా తృప్తిగా తిన్నానండి. వెజ్ అంటే క్యాలీఫ్లవరు, నాన్ వెజ్లో చికెను, ఈ రెండు కలుపుకొని నేను తింటే 2 కూరలు తిన్నట్టుగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. తప్పకుండా ఈ విధంగా నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఇంటిల్లిపాది హ్యాపీగా ఒక రుచికరమైన వెజ్ నాన్ వెజ్ కలయికతో చేసిన ఈ ఫుడ్ ఇలా తిన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికరానికి రుచికరం. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, బాయ్.